వాడు దొరికేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. నీ మీద ఎన్ఐఏ అబ్జర్వేషన్ ఉంది. నా తమ్ముడిని చంపిన వాడిని చంపేదాకా నేను నిద్రపోను. కొంచెం తేడా వచ్చినా ఎమ్మెల్యే పోస్ట్ కాదు, నువ్వే పోతావు. ఈ మ్యాటర్లో నేను ఇన్వాల్వ్ అవటం అంత మంచిది కాదు. వాడిని వెతికి పట్టుకునే పని ఇంకెవరికైనా అప్పగించు. అవును, ఎలక్షన్లు కూడా దగ్గర పడుతున్నాయి. ఈ టైంలో రిస్క్ చేయలేం. ఇలాంటి పనులు చేయడానికి నాకు తెలిసిన వాడు ఒకడున్నాడు సార్. ఎవడు వాడు? ఎప్పటికైనా చిన్న చిన్న దొంగతనాలు దోపిడీలు మానే. శుభం. అది శుభం కాదు, మంచిది. ఓ మంచిది. ఓకే, ఇదిగోనా వీడినే మనం పట్టుకోవాల్సింది. జస్ట్ వెయిట్. Come on, give me something. అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మిగతా తర్వాత చెప్తాను. లెట్స్ గో. ఒరే మరి ఆడంత చేస్తున్నా పోలీసులు గవర్నమెంట్ ఏం చేస్తుందా? వాళ్ల సపోర్ట్ లేకుండా వాడిదంతా చేయలేడు. ఇంకో 4 రోజుల్లో వాడి బయోకెమికల్ వెపన్ ని యూజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. పోలీసులకి చెప్పడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. పైగా వాడి ఇంకా జాగ్రత్త పడే అవకాశం కూడా ఉంది. నా తల్లిదండ్రులను చంపినందుకు పగ తీర్చుకోవాలనుకున్నాను. కానీ వాడింకా ఎంతో మంది తల్లిదండ్రుల ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు. ఎవరు వదిలినా నేను వదలను. వాడి అరాచకాన్ని ఆపడానికి మనకేదైనా సపోర్ట్ కావాలి. ఆ రోజు సుబ్బు మనకేవో కార్డ్స్ ఇచ్చాడు కదా. ఇదిగో ఇందులో బ్యాంక్ మేనేజర్ విజిటింగ్ కార్డు కూడా ఉంది. ఆయన కలిస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. సరే, నేను నా బ్యాంకుకు వెళ్ళి మేనేజర్ని కలిసి మనకు ఉపయోగపడతాడేమో చూస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. హలో, విక్రాంత్ ఇప్పుడే మాదాపూర్ ఎవరెస్ట్ బ్యాంక్లోకి ఎంటర్ అయ్యాడు. వాట్? ఎవరెస్ట్ బ్యాంక్లో ఉన్నాడు సార్. ఐఎమ్ స్టార్టింగ్ ఇమీడియట్లీ. ఆ ఏరియా సీఏ నాతో జాయిన్ అవ్వమని చెప్పండి. చెప్పింది గుర్తుంది కదా? లోపలికి వెళ్ళి ఏం చేయాలి? హ్యాట్స్ ఆఫ్ అనాలి. హ్యాట్స్ ఆఫ్ కాదురా, హ్యాండ్స్ అప్ అనాలి. అర్థమైంది బాస్. లోపలికి వెళ్ళి సీసీ కెమెరా ఆఫ్ చేసి ఆ కుర్రాన్ని పట్టుకున్నాక బ్యాక్గ్రౌండ్ లో మీరు వస్తారు, అంతే కదా బాస్? ఎగ్జాక్ట్లీ. జాగ్రత్తగా చేసుకుంటే లైఫ్ టైం సెటిల్మెంట్. గో అహెడ్. ఓకే బాస్. అరే ఇట్రా. బాస్ మీరేంట్రా లైన్ లో నిలబడ్డారు? మనం ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడానికి వచ్చామా? కాదు బాస్, ఆ కుర్రాడు బ్యాంక్ మేనేజర్ రూమ్ లో ఉన్నాడు. వాడు వచ్చేలోగా టైం వేస్ట్ చేయకుండా క్రెడిట్ కార్డ్ కి అప్లై చేద్దామని. అంటే సీసీ కెమెరా బాగా పైన వైర్ కట్ చేయలేకపోయాను బాస్. అమ్మా, హ్యాండ్స్ అప్. మర్యాదగా అందరు కింద పడుకోండి. మీరేంట్రా కింద పడుకున్నారు? మీరేగా బాస్ అందరినీ కింద పడుకోమన్నారు. అందరంటే మీరు కాదురా, నా ఉద్దేశం మాస్క్ వేసుకున్న వాళ్ళు తప్ప అని. ఓ మనం కాదా? రే మీరెందుకు నిల్చున్నారా? సార్ మీరే కదా సార్ మాస్క్ వేసుకున్న వాళ్ళు తప్ప అన్నారు కదా సార్. అందరూ అంటే గన్ను ఉన్నవాళ్ళు తప్ప అని అర్థం. నువ్వేంట్రా, నువ్వెందుకు లేచావు? మీరేగా గన్నున్నాళ్ళు తప్ప అన్నారు. నా దగ్గర గన్నుంది. నీకెందుకురా గన్ను ఈ ఏజ్ లో?
అందరూ అంటే అందరూ కాదురా, బ్యాంకు దోచుకునే దొంగలు తప్ప అని. మీకు దండం పెడతానురా, నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారా? ఎవడరా నువ్వు? లీ బాలి కబాలీడా. సార్ సార్ వాడు లోపల ఉన్నాడు సార్. తప్పగా బాస్ వాడు మిమ్మల్ని కొట్టాడు బాస్. ఇది పట్టుకోరా. కొట్టలేదురా, ఈగ వాళ్తే దులిపాడు. మనకి కాంపిటీషన్ ఎక్కువైందిరా. సార్ నో విక్రాంత్ బయటికి రా. మేము నిన్నేం చెయ్యం, నాకు జరిగిందంతా తెలుసు. ఇన్ఫాక్ట్ వీఆర్ హియర్ టు సేవ్ యూ. విక్రాంత్ నా మాట విను, బయటికి రా. మేము నీకు శత్రులం కాదు, నీకు మిత్రులం. ప్లీజ్ ట్రస్ట్ మీ. ఎలా నమ్మాలి? ఇక్కడ దాకా వచ్చిన నేను పట్టుకోలేమా? నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ప్లీజ్ బయటికి రా. మా వాళ్ళు టికెట్లు అడిగితే లేవన్నావంట. నువ్వు నిన్న కాక మొన్న వచ్చిన మేనేజర్వి. జగదాంబ జానీ లోకల్ ఇక్కడ. టికెట్లన్నీ ఆన్లైన్ లో పెట్టగా ఎక్కడి నుంచి తెమ్మంటావు? కామోష్. పవర్ స్టార్ సంబంధించిన ఏ ఫంక్షన్ ఈ జంక్షన్ లో నేనే చేయాలి. టికెట్లు దగ్గర తేడా వస్తాయి, వికెట్లు లేచిపోతాయి. వెళ్ళి రెడీ చేయి. వెళ్ళు. హలో, అవునా? ఎక్కడ్రా? ఇప్పుడే వస్తున్నా. అరే బంగారం ప్లీజ్ వద్దురా రై, నన్ను వదలరా. ఈ రోజు అట్టో ఇట్టో తేలిపోవాలి అంతే. నా మాటరా, వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు. ఆయన మనకెందుకు? మనకెందుకా? ఏం మాట్లాడుతున్నావురా? ఎవర్రా ఆయన? నా దేవుడురా. ఏమైంది తమ్ముడు? అసలు ఎవరు మీరు? నేను చెప్తానన్నా. మనం ఇక్కడ అన్న సినిమాని ఖుషీగా చూస్తూ జల్సా చేద్దామని తీన్మార్ కొడుతుంటే అదే అక్కడ కొంతమంది ఇదే సినిమాని పైరసీ చేస్తూ పంజా విసిరారు. వాళ్ళని చంపి వాళ్ళ రక్తంతో అన్న కటౌట్కి అభిషేకం చేయడానికి వెళ్తున్నాను. నేనేమైనా తప్పు చేస్తున్నాను అన్న? శభాష్ తమ్ముడు, బంగారం అంటే నువ్వేరా. నువ్వేం కంగారు పడకు. పీకే ఫ్యాన్ ఇక్కడ. AK-47 కన్నా డేంజరస్. పవర్ స్టార్ మూవీతో పెట్టుకుంటే పవర్ ప్లాంట్ ముట్టుకున్నట్టే. పదా వాడు అద్దు చూద్దాం. వద్దన్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వేం మాట్లాడకు, మేము వస్తున్నాం. లేదంటే నా మీద ఒట్టే. ఎవర్రా మీరంతా? వెతకండి రా, అంగుళంగుళం వెతకండి. వెళ్ళండి. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు చూడటానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి థియేటర్కి వెళ్ళి చూడటం, 2 పైరసీ చేసి చూడటం. మేము మొదటి దారిని ఎంచుకున్నాం, నువ్వు రెండో దారిని సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి మా దారిలోకి వచ్చి చూడరా. ఒక్కసారి. సినిమా రిలీజ్కి ముందే పైరసీ ప్రింట్లు ఎలా వస్తున్నాయో తెలియదు. ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేది. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడే యుద్ధం చేస్తున్నాం. కుదిరితే థియేటర్కి వెళ్ళి సినిమా చూడు, లేదంటే అన్ని మూసుకుని ఇంట్లో కూర్చో. కానీ మేమున్నామని గుర్తించు. ఎక్కడ పట్టుకోవాలో కాదు, ఎక్కడ పిసకాలో తెలిసినోడే గొప్పోడు. దీంతో థియేటర్ మేనేజర్ మనకి టికెట్స్ ఇవ్వడనే భయం లేదురా. తీరిపోయింది. రేయ్ కాల్ చేయండి రా. ఓకే అన్నా.
బంగారురా. నేను నిన్ను బాధ పెట్టినా నువ్వు మా పరువునే కాదు ప్రాణాలు కూడా కాపాడావు. నీలాంటి కొడుకు నాకు లేనందుకు నిజంగా బాధపడుతున్నాను. ఐఎమ్ సో సారీ విక్రాంత్. సార్, స్టూడెంట్ అంటే కాలేజ్ అయిపోగానే టీసీ తీసుకొని వెళ్ళిపోయేవాడు కాదు సార్. కలిసి ఉన్నంత వరకు టేక్ కేర్ అని భరోసా ఇచ్చేవాడు కూడా. వీఆర్ ఆల్ అ ఫ్యామిలీ సార్. హలో, ఏంటి ఆలోచిస్తున్నారు? నా వల్ల మీరు సస్పెండ్ అయినందుకు సారీ చెప్పాలో, మీ వల్ల నా ఫ్రెండ్ సేవ్ అయినందుకు థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. అవేం వద్దండి, మీరు ఇలా నవ్వుతూ ఉంటే చాలు. ఆ నవ్వులేదు నువ్వు ఎంచుకో, నాకు మాత్రం పార్టీ కావాలి. సరే, ఆ గ్రాండ్ పార్టీ నేను ఇస్తాను. లాస్ట్ లో బిల్ నన్ను కట్టమంటావు ఏంటి? నీకా భయం అవసరం లేదు, ఎందుకంటే అది అనగా కజిన్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్. ప్లీజ్ మీరు కూడా రావాలి. ఓకే. క్లాస్ తప్పించుకోవడానికి లైబ్రరీలో కూర్చోవడం ఏమిటే? ఈ సైలెన్స్ భరించలేకపోతున్నా. ఆ వాయిలెన్స్ కన్నా ఈ సైలెన్స్ బెటర్. మన లైబ్రరీ గురువారం సాయిబాబు గుళ్ళగా అమ్మాయిలతో కలకలాడిపోతుందిరా. నీకు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే కదా? అవును, సరే లైవ్ లో చూపిస్తా చూడు. స్ట్రైట్ వచ్చే వినేసావేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? ఏంటమ్మా, ఏమైంది? మీరున్నారన్న భయం కూడా లేకుండా ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు. ఏంట్రా, ఏమన్నావు? నేనేమన్నా మేడం, జస్ట్ స్ట్రైట్ రా అన్నాను అంతే. చూసారా మేడం, కత్తిలో ఉన్న నైట్కి రమ్మని చెప్పేసి ఇప్పుడు మాట మారుస్తున్నాడు. ఏరా, నువ్వు బెంచ్ ఎక్కి నిలబడినా ఆ అమ్మాయి మోకాలంత హైట్ ఉండవు. నీకెంత ధైర్యంరా? నీలాంటి వాళ్ళని మామూలుగా వదలకూడదు. అవును మేడం, ఇలాంటి వాళ్ళ మీద నిర్భయంగా నిర్భయ కేసు పెట్టాలి. ఇలాంటి వాళ్ళని కోర్ట్ ఏరియాలో పబ్లిక్ గా ఉరితీయాలి. అరే మావా, నేను ఉరితీస్తారంటరా? రేయ్, నువ్వు చంపలేసుకుని సారీ చెప్పరా. సారీయా? నేను చెప్పాలి, మా నాన్నకే చెప్పను. నీవు ఇప్పుడు గనక సారీ చెప్పకపోతే ఈ కాలేజీ లైబ్రరీలో మొదలైన ఉద్యమం ఉప్పినై ఉప్పు సత్యాగ్రహమై దేశం అంతా పాకి సారీ చెప్పవలసి వస్తుంది. సారీ చెప్పాలంటరా? ప్లీజ్ చెప్పేరా. సారీ అక్క, నన్ను క్షమించు. ఇక నీ చుట్టుపక్కల కనపడను. చెప్తుంది. నీకు ఇంకే భయం లేదమ్మా, ధైర్యంగా వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. భలే ఎంటర్టైన్మెంట్ అయింది కదా? అవును, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, రేట్ ఎంత? 11. వాట్? ఒక్క రాత్రికి 10,000? వాట్? చూడండి మిస్, మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. హే, ఏం మాట్లాడుతున్నావు? నా రేట్ ఎంత అని అడుగుతావా? మీరు ఇలా పబ్లిక్ గా రేట్ మాట్లాడుతుంటే 10 మంది వింటే భవిష్యత్తులో కనీసం ఒక్క పెళ్ళవ్వాల్సిన నా లైఫ్ ఏం కావాలి? నాకు వైఫ్ ఎలా రావాలి? సబ్జెక్ట్ ఏంటి? చూడండి సార్, చాలా క్యూట్ గా ఉన్నావు. ఒక రాత్రికి వస్తావా? రేట్ 10,000 అంటుంది సార్. ఏంటి? ఒక్క రాత్రికి 10,000 అన్నా? సార్ నేను చెప్పేది వినండి సార్. వాడే మీ సబ్జెక్ట్ ఏంటో నేను తేల్చేస్తాను. అతను నేనేమడిగాడు? రేట్ ఎంత అని అడిగాడు. తనేం చెప్పింది? 10,000 అని చెప్పింది సార్. సార్ నేను చెప్పింది 11. సార్ చూసారా, షార్ట్ గ్యాప్ లోనే వెయ్యి పెంచేసింది. అమ్మో, ఇదేదో కాల్మనీ సబ్జెక్ట్ లో ఉంది. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇదిగో చూడమ్మాయి, ఎంత హెచ్ఓడి గారు అమ్మాయినా ఆయన పరుగుల కార్డర్ కేర్చడం ఏం బాలేదు. అసలు నీ సబ్జెక్ట్ లోనే ఏదో డిఫెక్ట్ ఉంది. ఇంకోసారి సబ్జెక్ట్ రిపీట్ కావడం చూసుకో. వెళ్ళిపో. ఇదే టిట్ ఫర్ టాట్ అంటే. సబ్జెక్ట్ అయిపోతే అందరూ క్లాస్కి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అందరూ, గెట్ అవుట్. Three main reasons of this theory in this semester. Excuse me. హలో మాస్టారు, ఇక మేము సహించేది లేదు. ఈ రోజు ఏదో ఒకటి తెలిపోవాల్సిందే. అంతే. అసలు మీరు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. చాలు, ఇంకా చాలు. ముందు ఆ విక్రాంతి గారిని సస్పెండ్ చేసి బయటికి పంపండి. అసలు విషయం చెప్తారా, లేక నా క్లాస్ టైం ఇలాగే వేస్ట్ చేస్తారా? వాడు కాలేజీ టాపర్ అండి. సార్, మీరంతా నా మీద కోపంగా ఉన్నారని అర్థమైంది. క్లాస్ జరుగుతుంది, ఇది అయిపోయాక మనం మాట్లాడుకుందాం సార్, ప్లీజ్. అబ్బో, పెద్ద బుద్ధిమంతుడు బయలుదేరాడండి. అంత సీన్ లేదు. ఏదున్నా ఇప్పుడే ఇక్కడే తెలుసుకోవాలి. సరే, బాగా ఆలోచించుకునే చెప్తున్నారు కదా. మా మాట అంటే మాటే, బస్తీ మే సవాలే. ఓకే, ఈ పరిస్థితిపై మరింత సమాచారం మనకు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బబ్లు. బబ్లు మీకు వినపడుతుందా? వినపడుతుంది విక్రాంత్, చెప్పండి. సో మన లెక్చరర్ రొమాంటిక్ రామనాథం గారి గురించి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? విక్రాంత్, రామనాథం గారి రసికత మరియు చతురత గురించి ఒక వీడియో మనకు అందుబాటులో ఉంది. అది మనం ఇప్పుడు చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. హాయ్ మాస్టారు, ఈ మధ్య శైలజ మేడం కాస్త ఒళ్ళు చేసినట్లేదు. ఒళ్ళు చేయకేం చేస్తుంది? పనా పాట?
పైగా వాళ్ళ ఆయన రోజంతా ఆఫీసులో పనిచేసి అలసిపోయి రావడంతో పెద్దగా ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా లేడు. మీరు రసికులు సుమి. మాస్టారు, నాకు బేకాంలో ఫిజిక్స్ క్లాస్ కి టైం అయింది, నేను వెళ్తున్నా. ఆపరా! మీ వయసు ఏంటి, మీరు చేసే పనులేంటి? ఇక్కడ అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా? 1 minute సార్. అంత టైం లేదు ఇక్కడ. బబ్లు, మీకు వినబడుతుందా మన విజయ్ కుమార్ సార్ గారి ఆవేదన? వినబడుతుంది విక్రాంత్. చెప్పండి, నిన్న మన సార్ రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్య ఎక్కడున్నారు? నిన్న రాత్రి విజయ్ కుమార్ సార్ రంగమాల్ థియేటర్లో 4 వారాలుగా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందులో సుందరి సన్నజాజి పందిరి అనే అద్భుత దృశ్య కావ్యాన్ని తిలకిస్తూ మైమర్చిపోయారు విక్రాంత్. నాకు స్పెషల్ క్లాస్ టైం అయింది, నేను మళ్ళీ కలుస్తాను. ఇక మీ గురించి చెప్పాలంటే మాస్టారు, మీరు మామూలు మల్టీ టాస్కింగ్ కాదు. ఒకేసారి మీరు 4 అమ్మాయిలు హేమ, రేఖ, జయ మరియు సుష్మాలతో 24/7 చాటింగ్, ఫ్లర్టింగ్, ఫోటో షేరింగ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ విషయం మాకెలా తెలుసనా? ఇదిగో మీ చాటింగ్ ఫ్రెండ్స్ హేమ, రేఖ, జయ మరియు సుష్మా. ఒరే మట్టి కొట్టు పోతారా యూస్లెస్ బడి ఇడియట్స్. బయటపడిన భాగోతాలు సరిపోలేదా? ఇంకా నిల్చున్నారు. కొంప కొల్లరైతుంది, పదండి. సూపర్ రా.